దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఏపీలో అయితే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రచారాలు ఒకవైపు వైఎస్ జగన్ యాత్రలు మరోవైపు సాగుతున్నాయి. ఈ క్రమంలో రేణు దేశాయ్ షేర్ చేసిన ఫోటో, చేసిన పోస్ట్ జన సైనికులను, పవన్ కళ్యాణ్ అభిమానులను తాను కూటమికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పేసింది రేణు. మాటల కంటే ఫోటోలో ఎక్కువగా మాట్లాడుతుంటాయి అనటంలో ఈ పోస్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక తన టాటూని చూపించింది రేణు. మౌనం పరం శీలం అంటూ టాటూని వేయించుకుంది. ఇక ఇందులోనే బీజేపీ సింబల్ అయిన కమలం పువ్వుని వేయించుకుంది. అంటే ఆమె బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పకనే చెప్పింది. మరి రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ ఉద్దేశం ఏంటి అని అందరూ భావిస్తున్నారు. అయితే ఆమె చెబితేనే క్లియర్గా తెలుస్తుంది. ఈ ఎన్నికలలో మోదీ బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా, ఏపీలో కూటమికే సపోర్ట్ ఇస్తున్నానని మాత్రం రేణు దేశాయ్ ఎక్కడా స్పష్టం చేయలేదు. మొత్తానికి ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ టాటూని, ఆ కమలం గుర్తుని చూసి అంతా అనేసుకుంటున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ బుల్లితెర, వెండితెరకు దూరంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. పిల్లల మీదే తన ఫుల్ ఫోకస్ పెట్టింది. కానీ అకీరా సినీ ఎంట్రీ గురించి ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం తానే ముందుగా ప్రకటిస్తానని రేణు దేశాయ్ స్పష్టం చేసింది.